చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకుంది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. జనసేన పార్టీ 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇన్ని రోజులకి దక్కింది అని చెప్పి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి రాబోయే కాలంలో జనసేన ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తుంది, ఏ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. దీనికి సంబంధించి ఈరోజు మన స్టూడియోలో జనసేన నుంచి కృష్ణా పెన్న వీర మహిళ కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పార్టీకి సంబంధించి పార్టీ విధి విధానాలు, ఏ రకమైనటువంటి నిర్ణయాలతో అడుగులతో ముందుకు వెళ్తున్నారు, రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం, ముందుగా మీకు స్టూడియోకి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకనంటే జనసేన పార్టీ అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం అండి. అంటే విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఎన్నడూ లేదని దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించడం అనేది ఇంకా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. అంటే ఏది ఏమైనా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి పూర్తిగా ప్రజలు కూడా దానికి సానుకూలంగా స్పందించి దాన్ని ఆమోదించి మమ్మల్ని ఈ స్థాయిగా కూర్చోబెట్టినందుకు నిజంగా ముందుగా ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతా. అలానే ఈ నిర్ణయాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే అన్నట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనే గ్రౌండ్ లెవెల్లో ఆచరించి, అది చాలా కష్టం, మాట ఎవరైనా చెప్తారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆచరించి చూపించి ఈరోజు ఒక మెట్టు తగ్గి ప్రజల్ని ఒక మెట్టు ఎక్కించి ఈరోజు అలానే పార్టీగా ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము ప్రభుత్వం మాది, మేము ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పని. అంటే ఇది అంతటికీ కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి మీ ఛానల్ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా సౌజన్య గారు, అంటే పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పడినటువంటి ఇబ్బందులు కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, అవమానాలు, చేత్కారాలు అన్నీ కూడా. అటువంటి స్థాయిలో పార్టీని నిలబెట్టడంలో, పార్టీని కాపాడుకోవడం, నిలబెట్టడం ఒక ఎత్తు అయితే కాపాడుకోవాలి, క్యాడర్ను కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తూ వచ్చారు. మీరు కూడా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు, రాష్ట్ర నాయకురాలిగా మీ యొక్క ప్రస్థానం అనేది కొనసాగుతుంది. ఎలా సాధ్యమైందంటారు? నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, లేదు అంటే పార్టీలో ఏదైతే మాలాంటాలం చాలా నిస్వార్థంగా స్వచ్ఛందంగా పార్టీ కోసం ఈ రోజుకి కూడా పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నప్పటికీ, దగ్గర సంవత్సరం, రేపు ఇంకో 2 నెలలు పోతే అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్వచ్ఛందంగానే ఏ కార్యక్రమం చేయాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానానికి, ఆశయానికి తగ్గట్టుగానే మేమంతా పనిచేస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మాకు రాజకీయాల కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఆయన అసలు ఈ పార్టీ పెట్టిన దేనికోసం, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఇదొక్కడే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుందండి. ఈవెన్ ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి కూడా, నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే ఆలోచన ఉంటుంది. కాబట్టే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగారు. ఎవరైతే స్వార్థపూరితంగా వచ్చారో, కేవలం రాజకీయాలే చేయాలని వచ్చారో వాళ్ళందరూ కూడా ఎక్కడికాళ్ళు అక్కడ అంటే బయట పార్టీలకు వెళ్ళిపోయి పాపం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మళ్ళీ జగనే వస్తాడు, మళ్ళీ పార్టీ రాదు, ఇప్పుడు దాకా మోసాం, ఇంకొక 5 సంవత్సరాలు మొయ్యాలి, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు మొయ్యాలి, ఇవన్నీ పెట్టుకొని కూడా చాలా మంది దగ్గరగా అవకాశం, అంటే నోటి దాకా వచ్చింది, చేతి దాకా వచ్చింది, నోటిలోకి పోయిందని మీకు కొంచెం తెలిసిన విషయం. మన అర్బన్లోనే జరిగిన ఆ సందర్భాలన్నీ కూడా. అవన్నీ ఏంటి అంటే వాళ్ళకి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు రాజకీయ ఎదుగుదల కోసం వచ్చారు, వాళ్ళు ఎలివేట్ చేసుకున్నారు, పార్టీని అడ్డు పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గర్వంగా మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఎవరైతే డైరెక్టర్స్గా ఈరోజు కొంతమంది చైర్మన్స్, డైరెక్టర్స్ వీళ్ళంతా అయ్యారో
అలా అవ్వడం కూడా ఆయన తీసుకున్న నిర్ణయం, లేకపోతే మాకు ఎవరికి రైట్ లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు ఎలా ఉండేవాళ్ళము. ఏంటంటే జగన్ కన్ఫర్మ్ అని చెప్పిన పరిస్థితిలో కళ్యాణ్ గారు తీసుకున్న, అందులోనూ బీజేపీతో ఉండి కూడా నేను బీజేపీని ఒప్పించి తీసుకొస్తా అని చెప్పి అంత ధైర్యంగా నిర్ణయం చెప్పారు అంటే ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంది, ప్రజల మీద ఎంత కమిట్మెంట్ ఉంది. చాలా మంది అన్నారు అది సింగిల్గా వెళ్తే కనీసం ఈ 27 సింగిల్గా వెళ్ళినా వస్తాయి కదా, ఎందుకు కలిసి వెళ్ళటం ఇది అని చెప్పన్నారు. కానీ సింగిల్గా వెళ్తే జగన్ వస్తాడుగా, అదొక్కటే ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు. నేనేమైపోతున్నాను అయితే నా పార్టీ నాయకుల్ని, లేకపోతే నా పార్టీ నన్ను నమ్ముకున్న 10 సంవత్సరాల నుంచి అసలు జెండా ఒక రకంగా ఒక టైంలో జెండా కూలీలు అని కూడా అన్నారు మమ్మల్ని. అంటే ఆ స్థాయిగా మాటలు పడినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యం ముందు మనకి, రాష్ట్ర ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం, మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పని ఏదైతే ఒక నమ్మకంతో, బలమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా చాలా, ఈరోజు మేము ఆవిర్భావ సభ జరుపుకుంటున్నామంటే ఇంత భారీ స్థాయిగా, ఇంత ఆనందంగా దానికి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఒక్కటే కారణం. ఇంకోటి మేడం, మీరు మాట్లాడుతూ అంటే నోటి దాకా వచ్చింది పోయింది అన్న వర్డ్ ఉపయోగించారు. అలాగే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దూరం అయ్యారని. అంటే ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే పోతిన మహేష్ గారు, అంటే మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్పాను. అంటే ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ సంప్రదింపులు జరపడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం? పార్టీ క్యాడర్ అని కాదండి, నిజంగా ఆయనకి అసంతృప్తి కలిగింది, వెళ్ళిపోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేనప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలేంటి, నువ్వు ఒక ఉద్యమకారుడుగా ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఒక నెంబర్ 1 నాయకుడిగా కృష్ణా జిల్లాలో అవ్వచ్చు, లేదంటే విజయవాడ అర్బన్లో అవ్వచ్చు, నెంబర్ 1 నాయకుడిగా నిలబెట్టింది జనసేన పార్టీ. అప్పుడు దాకా ఏదో ఒక వెనకాల ఒక చోటమోట ఒక ఉద్యమకారుడిగా మాత్రమే ఉన్న పరిస్థితిలో ఆ స్థాయి ఇచ్చిన వ్యక్తి గురించి నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన మాటలేంటి? నీకు నచ్చకపోతే, నీకు విధానాలు నచ్చకపోతే నువ్వు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. కానీ ఆ మాటలు కూడా ఎలా ఉండాలి, మనం తీసుకునే ఎదుటి వాళ్ళు తీసుకునేటట్టు ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు మనం విన్నట్టయితే చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. నిజంగా అసలు అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు అంటే వేరేగా కాదు. నీకు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి, నీకు రాజకీయ నాయకుడిగా ఈరోజు నువ్వు బయట పార్టీకి వెళ్ళి నేను ఒక నాయకుడిని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు అంటే దానికి భిక్ష పెట్టిన జనసేన పార్టీ. ఆ భిక్షను కూడా పక్కన పెట్టేసి పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా వెళ్ళిపోయి వస్తానంటే ఏమైనా రిసీవ్ చేసుకునేవారేమో, ఈ రోజు ఒకవేళ వస్తానన్నా కూడా ఎవరు క్యాడర్ సిద్ధంగా లేదు తీసుకోవడానికి. అంటే అటువంటి వారు సింగిల్ డిజిట్స్లోనే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు అనవసరంగా వెళ్ళామే, తప్పు చేసామనే చాలా మంది, అటువంటి వారిని ఒకవేళ మేము మనసు మార్చుకున్నాం, తప్పు అయిపోయింది, మళ్ళీ మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అంటే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా ఆలోచన చేసే అవకాశం? అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉండే, అంటే కొంచెం ఆవేశంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారు, తప్పులు చేస్తారు, దాన్ని సరిదిద్దే బాధ్యత ఇప్పుడు పిల్లలు తప్పు చేశారు అనుకోండి, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు కదా దాన్ని. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తారు, మన పార్టీలో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, సో వాళ్ళు ఏదో నా మీద నమ్మకంతో కొంచెం తగ్గి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు వస్తానంటే వాళ్ళు మాట్లాడిన తీరు బట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం, చాలా సున్నితమైన మనస్తత్వం. మన కోసం కష్టపడి వ్యక్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా కరిగిపోతారు ఆయన, తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి దగ్గర నుంచి మళ్ళీ ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి వచ్చే లోపు వాళ్ళు ఏం మాట్లాడారో ఆ మాటలు పరిగణలో తీసుకొని మాత్రం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూటమిలో జనసేన కీలకమైంది, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. కొంతమంది ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజమే. పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు. అంటే మేడం రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక బలమైనటువంటి శక్తిగా మారబోతుంది, ఎంతవరకు వాస్తవం? దానికి సంబంధించి మీరు ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే ప్రారంభించారని కూడా తెలుస్తుంది. అంటే బలమైన శక్తిగా మారబోతుందని ప్రస్తుతానికి మా ముందున్న టాస్క్ ఏంటి అంటే, ఏదైతే అప్పుడే పుట్టిన రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒక 5 సంవత్సరాలు నెమ్మదిగా అడుగులేస్తున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. మళ్ళీ దాన్ని బతికించాలి మనం. అంటే ఈ 10 నెలల్లో అది బతికిపోయింది లేకపోతే పరిగెత్తేస్తుందని చెప్పి అన్నాం. ఆ వ్యవస్థలు మొత్తం గాడి తప్పినాయి. ఆ వ్యవస్థల్ని
మళ్ళీ గాడిలో పెట్టాలి. మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఒక 5 సంవత్సరాలు అతని పరిపాలన వల్ల మనం ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో దాన్ని మళ్ళీ ఒక దారికి తీసుకురావాలి. మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి. మన రాష్ట్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగస్తులకి, అలాగే యువత మొత్తం అందరికీ కూడా, యువతకి ఎవరికైనా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కటి తెప్పించేదే ప్రస్తుతం జనసేన పార్టీ యొక్క లక్ష్యం, కూటమి యొక్క లక్ష్యం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన భవిష్యత్తు జనసేన అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన సత్యం. అది ఒప్పుకోలేని సత్యం కూడా అవ్వచ్చు. జనసేన పార్టీయే రాబోయే రోజుల్లో ఒక బలమైన పక్షంగా నిలుస్తుంది, భవిష్యత్తు కూడాను రాష్ట్ర ప్రజలకి. కాకపోతే ఈ లోపు ఎలా ఉంటుందంటే కొన్ని స్టేట్మెంట్స్ చాలా మంది అడిగేది ఏంటంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలిసి వెళ్తున్నారని చెప్పని. ఎస్, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి అంటే రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఇలా వెళితేనే మనకి పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది, ఒక రాష్ట్ర పరిపాలన మీద నమ్మకం కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కలిసి వెళ్తేనే మంచి జరిగిద్ది. అంతేగాని ఇక్కడ స్వార్థంగా, ఒక స్వార్థం అయితే ఒక పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా మనం కలిసి ఇలాగే ఉంటాం చెప్పరు, అసలు చెప్పరు. ఎందుకంటే రేపటి రోజు ఎలా ఉంటుంది, ఈ రోజే నెక్స్ట్ రేపు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి ఒక 10 సంవత్సరాల గురించి చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆయనకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఎంత ఆలోచన ఉంది, రాష్ట్ర ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఎలా, అంటే ఆయన ఏదైతే పార్టీ పెట్టినప్పుడు అకౌంటబిలిటీ అనే మాట చెప్పారు 2014లో, ఆ అకౌంటబిలిటీగా ప్రతి ఒక్క నాయకుడు మారే వరకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అదే పోరాటంలో ఉంటారు. ఆ పోరాటమే మమ్మల్ని నిలబడుతుంది. ఇంకోటి మేడం, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, అది ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ఆ విధంగానే మీ యొక్క స్టాండ్ అనేది ఉంది. ఇటువంటి క్రమంలో ఇటీవల ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే కిరణ్ రాయల్ వ్యవహారం మీ పార్టీలో కాస్త డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఎవరైతే లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్పై చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో బ్యాక్ తీసుకొని ఆయన చాలా మంచోడని చెప్పినటువంటి సందర్భం ఎలా చూడాలి అంటే, కిరణ్ రాయల్పై చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డిని జనసేనలోని కొంతమంది నాయకులు ప్రభావితం చేశారు, వెనక్కి తగ్గాలని ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అని నేనైతే చెప్పను. కానీ ఇప్పుడు తాజాగా ఆమె కొన్ని ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి చూస్తే కిరణ్ రాయల్ చాలా మంచోడు. మీ పార్టీ ఎలా తీసుకుంది? అంటే ఇప్పుడు పార్టీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నిజాలు ఏంటి అంటే ఆ చెప్పే అబద్ధాలా లేదా, లేకపోతే ప్రలోభాలకి ఆమె గురైందా, లేకపోతే ఇవన్నీ కూడా పార్టీ పర్సనల్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా రిపోర్ట్ ఏంటైతే తీసుకుంటుంది. కానీ బయటకు వచ్చేటప్పటికి మాత్రం లక్ష్మీరెడ్డి ఆవిడ మరి అప్పుడు ఒక మాట, తర్వాత యూటర్న్ తీసుకుని ఇంకొక మాట, అంటే ఎవరి జీవితాలు రోడ్డు మీద పెట్టేస్తారు? అంతే కదా. ఇప్పుడు ఎంత మహిళ అయితే నీకు ఇబ్బంది ఉంటే అది నువ్వు మాట్లాడుకొని తెలుసుకోవాలి. లేదు ఒక స్టాండ్ తీసుకొని బయటకు వచ్చావు, అదే స్టాండ్ మీద నిలబడాలి. లేదు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ జనసేన నాయకుల మీద, అంటే దీన్ని అంతటిని ఎలా తీసుకోవాలి? మళ్ళీ జనసేన నాయకుల మీద జిల్లా నాయకత్వం దీంట్లో ఖచ్చితంగా ఉంది, నా దగ్గర వీడియోలు తీసుకున్నారు, ఇలాంటివన్నీ చూస్తుంటే ఏంటంటే ఇది ఇంకా కుట్రకోణంగానే ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఏదో కుట్ర జరుగుతుంది, కుట్రకోణంతోనే ఆవిడ బయటకు వచ్చింది అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా కిరణ్ రాయల్ గారి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఫస్ట్ నుంచి పార్టీకి లాయల్గా ఉన్నారు. మరి ఇంకా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. మేము మాట్లాడడానికి అది ఆయన మాట్లాడింది కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, ఆయన కొంత నా ఆడియోస్ కాదని చెప్పారు. కానీ మాట్లాడింది మంచి చెడు అది ఇంకా అది వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఇది మాత్రం కుట్రకోణం అయితే మాత్రం అర్థమవుతుంది. అంటే కిరణ్ రాయల్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో లక్ష్మీరెడ్డి మళ్ళీ యూటర్న్ చేసుకొని మంచోడని చెప్పడం వెనుక మీ పార్టీ చేసినటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ అయిందనేది బాగా వస్తుంది. అంటే సక్సెస్ అని కదా, ప్రస్తుతం సస్పెండ్ అయితే కాదు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పి అన్నారు. మళ్ళీ ఈ యూటర్న్ తీసుకున్నది ఏంటి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అది ఎంతవరకు చెప్పిన దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, దాంట్లో కుట్రకోణం దాగి ఉందా, లేకపోతే నిజంగానే జరిగిందా, దాన్ని బట్టి అది పార్టీ నిర్ణయం తీసుకొని యాక్షన్ ఏంటి అనేది అది పార్టీ చూసుకుంటుంది. తర్వాత ఇంకొక కీలకమైనటువంటి అంశం, తాజాగా నాగబాబుకి ఎమ్మెల్సీ అనేది కన్ఫర్మ్ అయింది. మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీ అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి నాగబాబు వెళ్ళబోతున్నారు, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చక్రం తిప్పబోతున్నారు అనేది రకరకాల ప్రచారాలు జరిగినాయి. అయితే తాజాగా మీ పార్టీ నుంచి ఒక కీలకమైనటువంటి నిన్న కూడా లేదని చెప్పి అంటాం. మార్నింగ్ 2 న్యూస్ పేపర్స్ లో అయితే ఉన్నాయి, 2 న్యూస్ పేపర్స్ మెయిన్ పేపర్స్ లో ఒకటేమో చైర్మన్ పదవని, అవును ఒకటి చైర్ అంటే ఇంకా మరి ఏంటో నాకు అర్థం కాదు. కొన్ని జనసేన పార్టీకి వచ్చేటప్పటికి ఎందుకు అలాగ వస్తూ ఉంటాయి మాటలు. ఒకళ్ళేమో చైర్మన్
పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేశారు అన్నట్టుగా ఏదో పర్యావరణానికి సంబంధించిన అవును. దాంట్లో కార్పొరేషన్ కీలకమైన చైర్మన్ గా. కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తారన్నట్టుగా ఒక న్యూస్ పేపర్ లో, పక్కనే ఇంకో న్యూస్ పేపర్ లోనే ఎమ్మెల్సీగా అవును. కన్ఫర్మ్ చేస్తున్నారని చెప్పని ఇంకొకటి. అంటే చెప్తున్నా, ఇలాంటి మాటలన్నీ కూడా జనసేనకి మాత్రం ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఒక క్వశ్చన్ మార్క్స్ పెడతారు, అంటే ఇంకా వెంటనే పార్టీ రిలీజ్ చేసేసి. ఒకటి మేడం, ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాగబాబు గారు ఒకే పార్టీకి ఎప్పటి నుంచో మంచి వ్యక్తిగా నాయకుడిగా ఉన్నారు, తన సోదరుడిగా పార్టీని నడిపించేటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎలక్షన్ లో ఆయన ఎంత కష్టపడ్డారు అసలు మామూలుగా అండి. ఆయన హెల్త్ పరంగా వచ్చి ఏదైనా సరే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా చాలా స్టాండ్ తీసుకొని మొత్తం కోఆర్డినేట్ చేసి మా వీరమహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కార్యకర్తలతో సహా అందరినీ కోఆర్డినేట్ చాలా చక్కగా చేశారండి. నిజంగా ఆ కోఆర్డినేషన్ 2019లో కూడా ఉంటే బాగుండు. అంటే ఆయన ఎంపీగా వేయకుండా అలాంటి కోఆర్డినేషన్ 2019లో కూడా చేస్తే మరి అంత తక్కువగా ఉండకుండా ఉండేవాళ్ళమో, కొంచెం బెటర్ గా వచ్చేదేమో అని నా పర్సనల్ కరెక్టే కరెక్టే. అది ఇప్పుడు ఒకటి మేడం, ఏదైతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు గత 3 నెలల క్రితం, మేము మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మీ పార్టీలో కూడా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 21 మంది ఎమ్మెల్యేల్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఎస్టీ ఒక ఆయన ఉన్నాడు పోలవరం సంబంధించి, చిర్రి బాలరాజు. అయితే కనీసం సామాజిక సమతుల్యత పాటించాల్సినటువంటి పార్టీ అధినేత మరి ఈ రకమైనటువంటి విధానానికి వెళ్ళటం ఏంటనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు తాజాగా. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవడానికి మీ పార్టీ, మీ నాయకుడు వెళ్ళబోతున్నారు? ఇక్కడ మనకి సామాజిక సమకూలతల కన్నా కూడా పార్టీకి లాయల్ గా నిబద్ధతగా కష్టపడిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో ఖచ్చితంగా విప్ బీసీకి ఇచ్చారు, అలానే కాపుకి బీసీకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు. అంటే ఏది అవకాశం ఉందో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలానే ఏదైతే బలమైన ఎస్సీ సామాజిక వర్గం ఉందో వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చారు, బీసీకి చైర్మన్ పదవి, అగ్నికుల క్షత్రియకి చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే ఎక్కడా కూడా ఈ సామాజిక సమకూలత లేకుండా అయితే పార్టీలో లేదు. కాకపోతే ఏంటంటే మేజర్ మనం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటి అంటే, మేజర్గా జనసేన పార్టీ అనేది కొంత ఒక సామాజిక వర్గం, అధ్యక్షుల వారి సామాజిక వర్గం బలపరుస్తుంది. అది మనం ఒప్పుకోవాల్సిన నిజం. ప్లస్ వాళ్ళ యొక్క సంఖ్య చాలా పెద్దది, పర్సంటేజ్ చాలా పెద్దది కదా. కాపు అంటే అధ్యక్షుల వరకు ఆలోచన లేకపోయినా మోస్తుంది మాత్రం కాపు సామాజిక వర్గమే కదా, అది మనం ఒప్పుకోవాల్సిన నిజం. ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ, 27%, 25 నుంచి 27% దాకా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే కష్టకాలంలో నిలబెట్టింది ఎవరు? కష్టకాలంలో పార్టీని నమ్మి జెండా పట్టింది ఎవరు? సో ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చేయంగానే వాళ్ళు అదేంటి ఇప్పుడు సామాజిక సమకూలతలు ఎందుకు గుర్తొస్తున్నాయి? మరి పార్టీ నిలబెట్టినప్పుడు అవి ఉండాలి కదా, మరి వాళ్ళందరూ రావాలి కదా. ఈ రోజు కొత్తగా వచ్చి సామాజిక సమకూలతలు అంటే కాదండి, ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇస్తున్నారు. అలానే ఎవరైతే ఈ ఫస్ట్ నుంచి బీసీలు ఎస్సీల్లో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ న్యాయం చేసింది. ఈ రోజు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాగబాబు గారి విషయంగా ఆలోచించేది కమ్యూనిటీనో లేకపోతే బ్రదరో ఇంకోటో కాదు, ఆయన కష్టపడిన తత్వం, పదవులు ఆశించకుండా పార్టీ నిలబెట్టిన తత్వాన్ని ఒక్కటే పరిగణలో తీసుకున్నారు తప్పితే అక్కడ కులం కానీ బంధం కానీ బంధుత్వం కానీ ఏమీ లేదు. బంధుత్వం అన్నారు కాబట్టి ఒకటి అడగాలి మిమ్మల్ని. మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన వైపు చూస్తున్నారు, ప్రధానంగా ఇప్పటి వరకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో చాలా క్రియాశీలక రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పక్కన ఉంటారు అనేది వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తమ్ముడు వెనక అన్న ఉంటారు. ఎందుకంటే ఆయన అన్న జై జనసేన అన్న మాట మా అందరికీ కూడా, అంటే మేము ప్రజారాజ్యం దగ్గర నుంచి పనిచేస్తా ఉన్నాం కాబట్టి మా అందరికి ఆనందకరమైన విషయం. ఎప్పటి నుంచో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా ఈ రోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంశం ఆయన డైరెక్ట్ గా అన్న మాట ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రజారాజ్యం జనసేన అని చెప్పి అన్నారు. కాబట్టి అదొక్కటే మేము పరిగణలో తీసుకున్నాం. ఆ రోజు నుంచి మేము ఆ దృష్టిలో పనిచేస్తున్నాం. ఆ ప్రజారాజ్యం అంటే జనసేన అని చెప్పి అన్నాడు. ఒక ఓటమి మీద పార్టీ పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజారాజ్యం ఓటమి నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి అది ఆ సంకల్పం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ జనసేనని ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి జై జనసేన అన్నారు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు కళ్యాణ్ గారు వెంటే ఉంటారు. జనసేన వైపు నుంచి సంతోషం వ్యక్తం చేశారు. కాకపోతే చిరంజీవి గారు ఏదైతే మాట్లాడారో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందని,
తర్వాత పొలిటికల్ సర్కిల్లో ఒక వాదన వినిపించింది డిస్కషన్ మీ నోటీస్కి వచ్చిందో లేదో, చెప్పండి. అంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో ఎలా విలీనం చేశారో జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారని. పనికి మళ్ళీ వాళ్ళు ఎంతైనా మాట్లాడుకుంటారు. ఈ మాట నేను అనకూడదు. యాక్చువల్గా విలీనం చేశారంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న వ్యక్తి వేరు. అప్పుడు చిరంజీవి గారి మనస్తత్వం ఆల్రెడీ దెబ్బ తిన్న వ్యక్తులు ఎప్పుడు ఇంకోసారి దెబ్బ తగిలించుకోవాలని చూడరు. ఆల్రెడీ దెబ్బ తినేశారు, దాంట్లో అనుభవాలు పొందారు. ఒక ఓటమి యొక్క అనుభవాలు ఏంటనేది బాగా చిరంజీవి గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు. సో రెండోసారి ఆ తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేనికన్నా ఓటమికైనా సిద్ధంగా ఉంటారు తప్పితే విలీనానికి సిద్ధంగా ఉంటారు అనేది నా బలమైన సంకల్పం. ఓకే, రావి సౌజన్య గారితో చిట్ చాట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన స్టూడియోలో రావి సౌజన్య జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. అలాగే కృష్ణా పెన్నాకు సంబంధించి వీర మహిళ కోఆర్డినేటర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఆమెతో మనం మాట్లాడుతున్నాం. మేడం, నిజంగా జనసేన ప్రస్థానం అనేది ఎన్నో ఆటుపోట్లు, మీరు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లు నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నో అవమానాలు, మరెన్నో చేత్కారాలు అనుభవిస్తూ ప్రతికూల పరిస్థితుల్ని ఎదురిస్తూ ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్ని తట్టుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఇటువంటి క్రమంలో ఆయనపై వస్తున్నటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎక్కడా కూడా ఆయన తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయట్లా. ఎందుకంటే కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో కూడా ఒక చాలా చక్రం తిప్పబోతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చేసినటువంటి కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి బదులు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు? దానికన్నా ముందు అసలు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మేడం. ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి అది? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. మేడం చూశారు కదా, చాలా అంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. మీ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది దాన్ని? ఇక్కడ ఒక పనికిమాలిన వ్యక్తులు, ఎందుకు పనికిరాని వ్యక్తులు, కనీసం ఇచ్చిన మ్యాండేట్ను కూడా నిలబెట్టుకోలేని వ్యక్తులు మాట్లాడిన మాటలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళుగా అన్నట్టు అనేక సార్లు వాళ్ళు నిరూపించుకున్నా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సైకోలకి ఎక్కువ, సైతాన్లకి తక్కువ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకోకి ఎక్కువ, సైతానికి తక్కువ. కాబట్టి అతను మాట్లాడే మాటలు ఎవరు పరిగణలోకి తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటనేది ప్రజలు నిర్ణయించారు. ఆయన స్థాయి ఏంటనేది ప్రజల గుండెల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఈ వ్యక్తి వచ్చి ఆయన స్థాయి డిసైడ్ చేయడానికి ఈయన ఎవరు? అసలు ఈ స్థాయి ఏంటి? వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచో తాతల దగ్గర నుంచో వచ్చిన ఒక ఏదైతే వారసత్వపు రాజకీయాలను తీసుకొచ్చి 151 ఇచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేకుండా చేసింది ఎవరు? చేసిన పరిస్థితి ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు 11 సీట్లతో. ఆయన స్థాయి అది. కానీ స్థాయిల గురించి మాట్లాడతా ఈరోజు ఏదో అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా గత పాలనలో, ప్రభుత్వ పాలనలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం, టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఆయన అదే ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు మనం తీసుకున్నట్టయితే మొత్తం ఖజానానంతా ఖాళీ చేసేసి ఏదైతే పెన్షన్దారులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేసి తినేసేసి ఈరోజు మళ్ళీ 10 నెలల మా పాలనలో మేము చేయట్లేదని చెప్పని ఎదురు రివర్స్ దాడి చేసే పరిస్థితిని చూసారా? దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం మాత్రమే చివరిగా ఆ డైలాగ్ వేశారు. ఎందుకంటే ఆ డైలాగ్ వైపు అందరూ వెళ్ళిపోతారు తప్పితే దీని గురించి ఎవరు ప్రెస్ మీట్లు పెట్టరు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ అది. జగన్మోహన్ రెడ్డి
ఈ డిసైడ్ చేసే స్థాయి పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారు ఆయన స్థాయి ఏంటి అనేది. ఉమ్. 11 సీట్లకి కూర్చోబెట్టారు. అది ఎవరైనా ఊహించారండి? 151 సీట్లు, 151 సీట్లు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మోకాల మీద కూర్చోబెడతా నిన్ను అని చెప్పని గతంలో కరెక్ట్ గా ఆవిర్భావ సభ అప్పుడే చెప్పారు కదా. నెక్స్ట్ కూర్చోబెట్టారు అలాగే. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. వై నాట్ 175 అన్న వ్యక్తిని 11 కూర్చోబెట్టడమే కాకుండా దేశంలోనే రికార్డు స్థాయిగా అవుట్ కొట్టగలిగే స్థాయి జనసేన పార్టీది పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఎన్నెన్నో వాక్కుంటారు. కుక్కలు ఏదో ఏనుగు వెళ్తుంటే కుక్కలు వాక్కుంటున్నట్టు ఈరోజు ఆ కుక్కల స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉన్నాడు. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఏంటంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చాము, మనం భాష చాలా జాగ్రత్తగా వాడాలి, చాలా కంట్రోల్గా ఉండాలని అన్నారు. కాబట్టే ఈ మాత్రం అన్నా సరే మాట్లాడుతున్నాం. అదే కనుక వాళ్ళకులాగే సమానం చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి చెవుల నుంచి రక్తాలు రావాలి మేము మాట్లాడే మాటలకి. కాబట్టి అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు జనసేన నుంచి ఎవరు స్పందించలేదు, కానీ మంత్రి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ మాట్లాడారు. దానికి సంబంధించి అసలు ఆయన మీ పార్టీ గురించి, అలాగే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు, అంటే జగన్కి కౌంటర్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం మేడం. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాట్లాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాట్లాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ. చూసారు మేడం, అంటే ఆయన కూడా చాలా ఎప్పుడూ కూడా జనసేన గురించి ఆ స్థాయిలో మాట్లాడాల, చాలా సందర్భాల్లో మాట్లాడారు, కానీ వచ్చినటువంటి సీట్లు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ స్థాయి గురించి మాట్లాడటానికి మీరు సరిపోరని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే ప్రత్యక్షంగా స్థాయిల గురించి మాట్లాడితే ఆయన స్థాయి ఏంటి అనేది అది ప్రత్యక్షంగా చూసింది లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎక్కడ వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అక్కడ ఆయన ఆపిన దగ్గర నుంచి, అక్కడ హైదరాబాద్ లో టేక్ ఆఫ్ ఆపిన దగ్గర నుంచి, సూర్యాపేట అక్కడ హైదరాబాద్ లో అది ఫ్లైట్ ఆపిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన రోడ్లో వచ్చారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తే అదంతా వాళ్ళకి తెలుసు. ఆయన ఆపిన పరిస్థితులు ఎంతమంది ఎలా వచ్చారు. అక్కడ ఆపిన దగ్గర నుంచి తెల్లారుజామున 5ంటికి పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. రాత్రి 9ంటికి అక్కడ ఆపితే 8ంటికి ఆపితే తెల్లారుజామున 5ంటికి మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఆయన స్థాయి ఏంటి. తర్వాత ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నంద్యాల నుంచి 2 గంటల్లో తీసుకొచ్చారు, కేవలం 2 గంటలు. అప్పటి నుంచి మళ్ళా ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత 53 రోజుల తర్వాత 14 గంటలకు వచ్చారు ఆయన రాజమండ్రి నుంచి. అంటే అక్కడ స్థాయి ఎలా పెరిగింది అనేది లోకేష్ బాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుసు. ఆ స్థాయి ఎక్కడ పెరిగింది అంటే పొత్తుతో పెరిగింది. నంద్యాల నుంచి 2 గంటల్లో వచ్చిన వ్యక్తి 53 రోజుల తర్వాత పొత్తు ప్రకటించిన తర్వాత వచ్చిన వ్యక్తి 14 గంటలకు వచ్చారు అంటే రాజమండ్రి నుంచి తాడేపల్లి ఇక్కడికి వచ్చారు, ఉండవల్లి వచ్చారంటే ఆ స్థాయి ఏంటి, ఎవరి వల్ల పెరిగింది, ఆ పెరిగిన యొక్క వ్యక్తి స్థాయి ఏంటి అనేది లోకేష్ బాబుకి పూర్తి స్థాయిగా అవగాహన ఉంది. కాబట్టి వెంటనే స్పందించారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అఫ్ కోర్స్ మనసులో ఉన్నప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా ఖండించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి మాట అనేది మనం కంపేర్ చేసుకుంటే, నీకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే నీ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్ల పర్సంటేజ్, మా జనసేన పార్టీలో చివరి స్థాయి ఎమ్మెల్యేకి వచ్చిన మెజార్టీ కూడా మీ ఎమ్మెల్యేలకు రాలేదు. నువ్వు స్థాయిల గురించి మాట్లాడతావని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే లోకేష్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయనపై చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, అంటే జగన్కి కౌంటర్ ఇస్తూ, దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి జనసేనకు ప్రధానంగా లోకేష్ అండ్ ఇతర నాయకులకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది పూడింది అనుకోవచ్చు అంటారా? అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ లేదు. కానీ నాయకులు అందరూ అంటే ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే నానా రకాలుగా ఉంటారు. అలాంటిది రెండు పార్టీలు భిన్న మనస్తత్వాలతో ఏర్పడిన పార్టీలు ఇవి.
ఒకటి వారసత్వ పార్టీ అయితే ఇంకొకటి విభిన్న ఆలోచనతో ఉన్న పార్టీ. సో ఈ 2 పార్టీల యొక్క ఆలోచన విధానం, నాయకులు, ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవస్థ ఇది. దీంట్లో ఇలా అంటే అందరూ కలవాలి, నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలంటే ఉండలేరు. కొంతమందికి విభిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఈరోజు లోకేష్ బాబు బహిరంగంగా చేసిన ఏదైతే ఖండన ఉందో దాని ద్వారా వెనక ఉన్న నాయకత్వం అంతా కూడా లైన్లో ఉంటుంది. అంటే వెనక ఉన్న నాయకత్వం ఎక్కడైనా కొంచెం అటు ఇటు జంపింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టడీ అవుతారు. అంటే లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనే మాట్లాడించారు. ఎందుకనంటే ఇప్పటికీ జనసేన క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. లోకేష్ అలాగే లోకేష్ అనుచరులు కానీ అభిమానులు కానీ ఆయన క్వార్టరీగా ఒక గ్రూప్ అనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. దీంతో ఆయన మాట్లాడినటువంటి విధానంతో ఒక రకమైనటువంటి అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది 2 పార్టీల మధ్య నెలకొంది అనేది వినిపిస్తుంది. వాస్తవేనంటారా? అంటే కొంచెం గ్యాప్ ఉండటం అంటే అది ఎలా ఉంటుందంటే మనకి 2 పార్టీలు 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినప్పుడు 3 పార్టీలు, ఈ 3 పార్టీలు ఎవరెవరైతే ఇండివిజువల్గా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, అంటే జగన్ని ఇండివిజువల్గా ఎదిరించుకుంటూ వచ్చాము. బీజేపీ మేము ఒక రకంగా వచ్చినప్పటికీ కూడా ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా పనిచేసుకుంటా, ఇండివిజువల్ నాయకత్వాన్ని పెంచుకుంటా, అలాగే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు అనేది పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్డీఏ ఉండటం వల్ల 3 పార్టీలు పంచుకోవటం వల్ల కొంతమందికి అన్యాయం జరగటం కానీ, లేదా కొంతమందికి లేటుగా అంటే తక్కువ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం కానీ, ఇవన్నీ జరిగే మీద కొంతవరకు ఆ ఇబ్బంది ఉందో తప్పితే ఎక్కడ కూడా ఈ పార్టీల పరంగా ఎక్కడ ఇది లేదు, ఇబ్బంది లేదు. పార్టీల పరంగా అయితే మనం సాధించాము, ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాము. ఈ రోజు మనం ఏదైతే చెప్పామో అది మనం రాష్ట్ర ప్రజలకు చేసి పెడతామనే ఆనందం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ రాజకీయ పరమైన అంశాల మీద కొంతవరకు ఇబ్బంది ఉంది. ఎందుకు అంటే అది కూటమి యొక్క పంచుకోవటం వల్ల. సో అది దాన్ని ఈరోజు కొంచెం లోకేష్ బాబు గారు చెప్పిన అంశంతో కొంచెం స్టడీ అవుతారని చెప్పని మేము భావిస్తున్నాం. అంటే కాకపోతే ఈ అసంతృప్తులు అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరి వల్ల కాదు. కొన్ని రాజకీయపరమైన అంశాలు ఉంటాయి, పార్టీ పరమైన అంశాలు ఉంటాయి, లేకపోతే పాలన పరమైన అంశాలు ఉంటాయి. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం సాటిస్ఫై అయినట్టు. ఓకే. తర్వాత ముఖ్యంగా మార్చి 14 అనేది మీకు చాలా కీలకమైనటువంటి హిస్టారికల్ డేగా మీరు చూస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా చాలామంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీ పార్టీలో చేరబోతున్నారు అనేది ఎక్కువగా మా నోటీస్ కూడా వచ్చింది. మేము కూడా చేసినటువంటి సర్వేలో తేలినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. త్వరలోనే మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా సర్వే చేసినటువంటి వివరాలను బయట పెడతాం మేడం. దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలకు జనసేన గేలం వేసింది అనేది ఒకటి వినిపిస్తుంది. మేము ఎవరికి గేలం వేయమండి. మా విధానాలు నచ్చి భవిష్యత్తు, నేను ఇందాకే చెప్పాను, జనసేన పార్టీ అనేది భవిష్యత్ తరాల్లో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది జనసేన పార్టీకే ఉంది అని. సో అది నమ్మిన వాళ్ళు పూర్తిస్థాయిగా అక్కడ వైసీపీ పార్టీలో ఏదైతే అవమానాలకు గురయ్యి లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఒక స్టాచ్యూస్లా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రాజకీయ అవకాశం మనకు జనసేన పార్టీలో అయితే ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం, మేము కూడా వాళ్ళని ఆహ్వానించడం. ఎందుకంటే కొంత క్యాడర్ ఉంటుంది. ఫస్ట్ క్యాడర్ ఎంత దారుణంగా ఉన్నా సెకండ్ క్యాడర్ పాపం కొంచెం నార్మల్గానే ఉంటుంది. సో ఆ క్యాడర్ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దాంట్లో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎవరినైనా సరే వాళ్ళ యొక్క బయోడేటా చూసి వాళ్ళు ఓకే అంటే ఆ బూత్ పురాణాల్లోకి వాటిలోకి వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మేము తీసుకుంటున్నాము, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి తగ్గ ఎవరికైతే రాజకీయ పార్టీ పెరగాలనే కోరుకుంటాం ఎవరైనా సరే, ఖచ్చితంగా ఆ పెరిగే క్రమంలో రేపు 14వ తారీఖు చాలా కీలకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్పని మేము భావిస్తున్నాం. అంటే చాలా కీలకమైన నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి రాబోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీలో మొన్నే పవన్ కళ్యాణ్ గారి నుంచి కలవటం, దొరబాబు గారు ఆయన కూడా కళ్యాణ్ గారిని కలవటం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటం, ఆయన కూడా యాక్సెప్ట్ చేయటం, అంటే ఇదంతా కూడా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా జనసేన పార్టీకి ఉంది ఒక అభిమాన గణం. అభిమాన గణమే 10 సంవత్సరాలు పార్టీని మోసింది. అది మామూలు విషయం కాదండి. ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఆ ఎమ్మెల్యే ఒక క్యాడర్ని మెయింటైన్ చేయటం వేరు, అధినాయకుడితో కనెక్ట్ అయ్యి జన సైనికులకి పార్టీని మోయటం వేరు. ఇది చేశారు. ఇది 12వ ఆవిర్భావ సభ కింద మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము ఇన్నాళ్ళు మేము పార్టీని తీసుకొచ్చాము ఇక్కడ దాకా. సో మేము పార్టీని పెంచి మీ చేతికి ఇస్తున్నాము, మీరు ఇంకా పెంచండి అనే ధోరణిలోనే మేము ఇంకా ఎలాబరేట్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా మంచి మంచి నాయకులు ఎవరైతే ఉంటారో జనసేన పార్టీ అనేది నేను ఒక పరిశ్రమ కింద ఎప్పుడూ అభివర్ణిస్తాను. అంటే ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేసే విధంగా. దీంట్లో ఇంకొకటి చిన్న ఒక మార్పు ఏంటి అంటే మంచి నాయకత్వాన్ని ఎలా తయారు చేస్తారో అలాగే పక్క పార్టీలో ఉన్న ఒక కొంచెం మచ్చున్న నాయకుడిని ఆ మచ్చలు కూడా తీసేసి మా పార్టీలోకి వచ్చేప్పటికి మళ్ళీ స్వచ్ఛంగా తయారవుతారు.
ఆ రకంగానే జనసేన పార్టీ అనేది వాళ్ళని ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ మంచి నాయకులుగానే తయారవుతారు, మాలో కలిసిపోతారు, అందరం కలిసి ముందుకెళ్తాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్సీపీ కనిపించకుండా చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు జనసేన. ఖచ్చితంగా అసలు లేదండి వైఎస్ఆర్సీ అసలు అంతెందుకు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసారు, ఏమైంది, పోటీ చేయడానికి భయపడింది. మా స్థాయి గురించి మాట్లాడుతున్నారు, అసలు మీ స్థాయి ఏంటి? మీరు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కూడా భయపడ్డారు. 11 మంది ఉన్నారుగా, 11 మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు మీకు, అయినా కూడా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి భయపడే మీరు కూడా స్థాయిల గురించి మాట్లాడితే ఇంకా అసలు ఏం మాట్లాడుకోవాలి? లేదండి, అంటే 2029 కోసం ఒక అసలు ఏమీ లేదు, ధైర్యం ఉండాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూడండి, ఒక్క సీటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దమ్ముంటే గెలవమని చెప్పండి. విజయవాడ అర్బన్ లో గెలవమనండి, ఇంకెక్కడ కాదు. విజయవాడ అర్బన్ లో మొత్తం వాళ్ళే తీసుకున్నారు కదా మొన్న. రేపు గెలవమనండి, వాళ్ళకి ఎంత ఈ స్థాయిల గురించి వీటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. పాపం పోసాని కృష్ణమురళిని మీ పార్టీ చాలా భయంకరమైనటువంటి విధానంలో చూస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోసాని కృష్ణమురళే కాదండి, జనసేన పార్టీ జోలికి గాని, పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని, కూటమి ప్రభుత్వం జోలికి గాని ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుంది. అది హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో ఇంకా అనుకునే వాళ్ళు ఇష్టం. ఎందుకంటే నోర్లు మాట్లాడారు అసలు నోరుకి అడ్డుపద్దు లేకుండా ఒక అశుద్ధం తిన్నట్టుగా మాట్లాడారు. ఈ కుటుంబ ప్రభుత్వం అన్న మాటలకి కుదరదు, అంతే. కుదరదంటే కుదరదు. అంటే మేము ఇప్పుడు మీ పార్టీ మీద కానీ లేకపోతే మీ పార్టీ అధినేతపై చాలామంది రకరకాలుగా తీవ్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఎవరు చేయించారు, ఎవరు రాయించారు, ఎవరు చెప్పించారు అనేది వాళ్ళే చెప్తున్నారు. కానీ వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. దానికి ప్రధానమైనటువంటి ఖచ్చితంగా అందరి మీద ఉంటుందండి. వెయిట్ అండ్ సీ అంతే. ఇప్పుడు అసలు ఏది అయిపోలా, ఇంకా 10 నెలలు అయ్యింది. సో మీరు అందరూ ఎదురు చూడొచ్చు. ఖచ్చితంగా ఎవరైతే దీని వెనకాల ఈ పాలన ఓన్లీ ఈ బూత్లో లేకపోతే ఈ మాటలో ఈ స్క్రీన్ మీద కనిపించిన వ్యక్తిలో కాదండి, దీని వెనకాల ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా బయటకు వస్తారు. వీళ్ళందరి మీద కూడా ఉంటది, పనిష్మెంట్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏం పడవలసి లేదు. ప్లస్ పాలనాపరమైన నిర్లక్ష్యాల మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీలు పడతాయి, వాటి మీద కూడా పనిచేస్తారు. అంటే రెడ్ బుక్ అంటే చాలా మంది ఒక కక్షపూరితంగా లేకపోతే ఇంకోటి అన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటే ఖచ్చితంగా పాలనాపరమైన నిర్లక్ష్యాలు చాలా వరకు జరిగినాయి. అలానే ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యానికి గురైనవి. వీటన్నిటికీ కూడా రెడ్ బుక్ లో పొందుపరచడం జరిగింది. దాని తన పని చేసుకెళ్ళిపోద్ది. అంతేగాని ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు. ఈ రోజు పోషణ కృష్ణమురళి మీద కూడా కక్ష సాధింపు చర్య కాదు, కేవలం అతను మాట్లాడిన మాటల వల్ల అతను ఈ రోజు అనుభవిస్తున్నాడు, అంతే. అంతే. థ్యాంక్ యూ మేడం, మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విలువైనటువంటి అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తం మీ పార్టీ కూడా చాలా కీలకమైనటువంటి పొజిషన్లోకి రావాలి, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి కూడా మీ పార్టీ ఎదగాలని మీ నాయకుడు కూడా తయారు కావాలి. ఇప్పటికే మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో జనసేన మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాలని సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం #1 న్యూస్ కూడా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. మొత్తానికైతే రావి సౌజన్య గారితో ఇంటర్వ్యూ. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అనేది పొలిటికల్ ఇండస్ట్రీ, రాజకీయ పరిశ్రమగా ఉంది. ఎవరైనా రావచ్చు, మేము రాజకీయంగా వారిని తయారు చేస్తాం, మా పార్టీ జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టం అని చెప్తున్నారు. రానున్న కాలంలో మరిన్ని కీలకమైనటువంటి పరిణామాలు సమీకరణాలు చోటు చేసుకుంటే మా పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో అని కూడా సౌజన్య గారు చెప్తున్నారు. ఇది రావి సౌజన్య గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి #1 న్యూస్. సామాజిక అస్త్రం #1